రాజుగారి చెరువు చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా. కానీ దీని ముఖ్య కారణాలు మందస డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు అందరి దగ్గర డబ్బులు కలెక్షన్ చేసి ఈ చెరువు నుంచి సుమారు 90 ట్రాక్టర్ల చెత్త అనేది బయటేయడం జరిగింది. అలాగే చుట్టూ పూల మొక్కలు నాటించాం, అలాగే సైన్ బోర్డులు కూడా పెట్టాం. కానీ ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన విషయం చూడండి. ఇక్కడ మలమూత్ర విసర్జన కానీ, అలాగే ఊర్లో ఉన్న చెత్తలు అంటే ఆ భోజిలో వాడిన చెత్తలు కానీ, అలాగే పూజలు చేసిన పోక అంటే పాలిథిన్తో కలిపి తెచ్చి చెరువులో వేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన విషయం చూడండి. మీ ఇంట్లో చేసిన పూజలు ఇక్కడికి తెచ్చి వేస్తే ఎలా చెప్పండి? దేవుడి ప్రతిమలకు కూడా వాల్యూ ఇవ్వకపోతే ఎలాగా? ఎవరు చెప్పారండి ఇలాగా చెరువుని నాశనం చేయమని? తాగే నీరు ఈ ముందు పూర్వకాలంలోట ఈ చెరువులో నీళ్లు తాగేవారు జనాలు. కానీ ఈరోజు ఆ చెరువులో స్నానం చేయడమే చాలా డేంజర్గా మారింది. ఈ రకంగా ఒక జలాశయాన్ని ఇలా నాశనం చేయగలుగుతున్నారు? సంబంధిత అధికారులు కూడా ఇదే దారిలో మీ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా క్లీన్ చేయించండి, కొద్దిగా దృష్టి పెట్టండి ప్లీజ్.